Hi, hello, welcome back to another revision. This is Raviteja, you're watching City Drive World. Dear friends, ఈ రోజు వీడియోలో సామాన్యుడి కలల కారు నెక్సా ఇగ్నిస్ని అయితే మనం రివ్యూ చేయబోతున్నాం. ఇది నిజంగానే సామాన్యుడికి అందుబాటులో ఉంటుందా? కార్ అనేది మనకు వాల్యూ ఫర్ మనీనా? ఈ కార్ అనేది మనకు వర్తియా కాదా? ఏంటి ఈ కార్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అన్న వాటి గురించి అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం ఈరోజు వీడియో ద్వారా. మనం ముందుగా ఈ కార్ యొక్క ఓనర్ రాజ్ కుమార్ గారిని అయితే మీకు పరిచయం చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ మనం ఈ కార్ గురించి ఫటాఫట్ కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం. మీరు ఈ కార్ని ఎప్పుడు పర్చేస్ చేశారు? లాస్ట్ ఫిబ్రవరిలో 1 year అయిపోయింది. ఎన్ని ఓడోమీటర్ రీడింగ్ ఎంత అండి? నియర్ అబౌట్ 5,000 kilometers. 5,000 kilometers. మీరు ఎక్కువగా సిటీ కండిషన్స్లో తిరుగుతున్నట్టున్నారు. దట్టు ఈ మధ్యనే ఆఫ్ రోడింగ్ కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నారు. దెన్ వాట్ అబౌట్ వెహికల్ కండిషన్? బెస్ట్ సార్ నాకు. ఓకే, ఎందుకంటే ఈ మారుతి సుజుకి ఫస్ట్ నాకు ఇందులో నెక్సా సుజుకి ఫస్ట్ నాకు నచ్చింది అయితే 1200cc 4 cylinder ఫస్ట్ 4 cylinder ఈ ప్రైస్ లో. రిఫైన్మెంట్ లెవెల్స్ మాత్రం ఆసమ్ గా ఉంటుంది. దానికి ఇదే ఇంజిన్ మీకు బెలనోలో ఉంది, స్విఫ్ట్ లో ఉంది, డిజైర్ లో ఉంది, సేమ్ ఇంజిన్. ఎగ్జాక్ట్లీ, చాలా మందికి తెలియదు కూడా యాక్చువల్ గా. అవును. అయితే 4 cylinder నాకు 1200 అనే దగ్గర నేను ఫస్ట్ అయ్యాను. అండ్ సెకండరీ కాంపాక్ట్, చాలా సైజ్. మనకి విశాఖపట్నం సిటీ లాంటి సిటీస్ లో మీకు సిటీస్ కూడా ఐడియా ఉంటుంది, ఈజీగా పార్కింగ్ అవుతుంది. ఒక 2 wheelers ప్లేస్ ఉంటే చాలు, టక్కున పెట్టేసుకొచ్చి తీసుకొచ్చి పెట్టుకోవచ్చు ఈజీగా. తర్వాత గ్రౌండ్ క్లియరెన్స్ సార్, మీరు ఏ టైప్ ఆఫ్ రోడ్స్ లోకి వెళ్ళినా ది బెస్ట్ మీకు హ్యాపీగా ఉంటుంది. వీల్ బేస్ కానీ వీల్ హైట్ కానీ హ్యాపీగా ఉంటుంది. తర్వాత కూర్చుంటే కంఫర్ట్ కూడా మనకి, సీట్ వైడ్నెస్ కానీ సీట్ హైట్ కానీ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. లుక్స్ ఒక ఎస్యూవీ లుక్ ఇస్తుంది. మనం లాంగ్ నుంచి చూసామంటే మాత్రం ఇట్స్ నాట్ కాంపాక్ట్ అనే విధంగా అయితే కనిపించదు. ఒక ఎస్యూవీ లుక్స్ అనేది ఒక బోల్డ్ గా కనిపిస్తూ ఉంటాయి. సుజుకి అందుకే అర్బన్ ఎస్యూవీగా దీన్ని పెట్టారు అనమాట, అర్బన్ ఎస్యూవీ. ఇప్పటివరకు మనం ప్రోస్ గురించి మాట్లాడుకున్నాం. దెన్ వాట్ అబౌట్ కాన్స్? కాన్స్ అయితే నాకు అసలు ఎక్కడే కనపడలేదు సార్, అసలు కనపడలేదు. రైట్. ఇంకా ఈ వెహికల్ని మీరు 5,000 kilometers తిరిగారు కదా, మనకు దీనికి సంబంధించిన సర్వీస్ కాస్ట్ ఎంత వస్తుందండి? సర్వీస్ కాస్ట్ ఇప్పుడు 3 సర్వీసెస్ చేయించాను సార్ నేను. ఫస్ట్ సెకండ్ సర్వీసెస్ కి జీరో జనరల్ చెకప్ మాత్రమే. జనరల్ చెకప్. థర్డ్ సర్వీస్ మీన్ ఫస్ట్ ఇయర్ సర్వీస్ కి ఇచ్చినప్పుడు ఫస్ట్ ఇయర్ సర్వీస్ కి మీన్ థర్డ్ సర్వీస్ కి అండ్ ఫోర్త్ సర్వీస్ కి కలిపి నియర్ అబౌట్ 7,000 కట్టాను. అంటే ఒకసారి ఏఎంసీ తీసుకున్నా, 3,500 అప్రాక్సిమేట్లీ అయినట్టు. అంటే వీల్ అలైన్మెంట్స్ కానీ ఇంజిన్ ఆయిల్స్ కానీ ఆల్ ఫ్లూయిడ్స్ చేంజింగ్. మీరు యూజ్ చేస్తున్న బైక్ ఏంటి? ఎలక్ట్రికల్ స్కూటర్ సార్ నేను. ఎలక్ట్రికల్. మేబీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా బైక్స్ యూజ్ పెట్రోల్ వాడేవాడిని, పెట్రోల్ ఫ్యూయల్ ప్రైసెస్ వల్ల నేను ఎలక్ట్రికల్ చేంజ్ చేయాలి. ఓకే, ఏ బైక్ యూజ్ చేశారు ఇది వరకు? ఇంత ముందు ఎంటార్ టీవీఎస్ ఎంటార్క్ వాడాను. ఎంత వచ్చేది మెయింటెనెన్స్? అది ఇయర్లీ ఒక 1,500 యావరేజ్ లో వచ్చేది. 1,500. మేబీ ఒక బుల్లెట్ లాంటిది వాడితే 3,500 యావరేజ్ గా. మనం ఒక బుల్లెట్ కి పెట్టే మెయింటెనెన్స్ చార్జెస్ అనేది మనం ఒక కార్ లో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు అంటారు. అంటే ఇది యాక్చువల్ గా సామాన్యుడికి అందుబాటులో ఖచ్చితంగా ఒక కలర్ కార్ గా ఉంటుంది, ఒక ఎస్యూవీ లుక్ తో మనకు అందరికి అందుబాటులో ఉంటుందని చెప్పేసి అంటారు. ఇది వాస్తవం అంటారు? కరెక్టే సార్. ఈ కార్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఎంత అండి? నాకు 6 లక్షల రూపాయలకి వచ్చింది సార్. ఆఫర్స్ లాస్ట్ January 13th బుక్ చేశాను నేను. ప్రైసెస్ హైక్ అవుతున్నప్పుడు డేస్ బిఫోర్ నేను బుక్ చేయడం వల్ల 6 lakhs నాకు 6 lakhs బిలో, ఎగ్జాక్ట్ గా 5.8 అప్రాక్సిమేట్లీ అలా వచ్చింది. ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చేప్పుడు 4.89. ఓకే, ఇప్పుడు పెరిగింది కొంచెం. ఈ కార్ మీరు బేస్ వేరియంట్, ఐ మీన్ ఏ వేరియంట్ తెలుసుకోవచ్చా? సిగ్మా సార్, ఇది బేస్ మోడల్. ఇది నెక్సాలో బేస్ వేరియంట్. నెక్సా బేస్ మోడల్. ఇందులో మీకు వచ్చేవి మిడిల్ క్లాస్ కార్ సార్. నా ఒపీనియన్ లో ఇది 6 lakhs లో 6 lakhs లో మీకు 1200 4 cylinder ఒక్క కార్ కూడా లేదు నాకు తెలిసి. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. నాకు లేదు. ఆల్టో అవ్వచ్చు, క్విడ్ అవ్వచ్చు, లేకపోతే మిగతా ఏవి తీసుకున్నా కూడా మనకు ఆంధ్ర బడ్జెట్ 6 lakhs బడ్జెట్ లేవు. 6 lakhs క్రాస్ అయిన తర్వాత టియాగో ఉంటుంది అండ్ రిమైనింగ్ అది ఏంటి 3 cylinder వస్తుంది, 4 cylinder రాదు. ఇంకా చూసుకున్నట్లయితే కనుక 1000cc ఏది శాంత్రోకి వెళ్ళొచ్చు. అంతే సార్. శాంత్ర ఎందుకు సార్ బెస్ట్? అదే నేను ఏమంటున్నా, 1000cc అంటున్నా. 1000cc 4 cylinders ఇంజిన్ గురించి మాత్రం మాట్లాడుతున్నా నేను. శాంత్రో ఎందుకంటే మనకు 2 star రేటింగ్ మనకు గ్లోబల్ ఎన్క్యాప్ లో కూడా. దెన్ ఇగ్నిస్ సంబంధించి అంటే మనకు మారుతి సుజుకి వెహికల్స్ అండ్ నెక్సా వెహికల్స్ అనేది కొంచెం పూర్ బిల్డ్ క్వాలిటీ ఉంటాయని చెప్పేసి అంటారు కదా. అండ్ నెక్సాలో డ్రైవింగ్ డైనమిక్స్ అన్నీ బాగుంటాయని చెప్పేసి అయితే నా వరకు తెలిసిన సమాచారం. దెన్ వాట్ అబౌట్ డ్రైవింగ్ డైనమిక్స్? చాలా కంఫర్ట్ సార్. నేను యాక్చువల్గా అటాచ్ వచ్చి ఒక 300 kilometers అది ఏజెన్సీస్లో హిల్స్ అప్ హిల్స్ డౌన్ తిరుగుకుంటా తిరిగాను. మొత్తం ఏజెన్సీ మొత్తం మారేడుమిల్లి మొదలుకొని విశాఖపట్నం వచ్చాను నేను. 200+ kilometers, నియర్ అబౌట్ 300 అప్రాక్స్ ఉండొచ్చేమో. ఫుల్ ఆఫ్ రోడింగ్, హ్యాపీగా ఇంటికి వచ్చాను. మినిమం బాడీ స్ట్రెస్ కూడా లేదు. ఓకే, వాట్స్ యువర్ మాక్సిమం స్పీడ్? నేను మాక్సిమం 100 దాటి, మాక్సిమం 100 సార్. అంటే 80 to 100. ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అంతకు మించి ఏ కార్ అన్నా నాట్ సజెస్టబుల్ అని నా ఒపీనియన్. ఎగ్జాక్ట్లీ 100%. మీరు చెప్పింది అయితే 100% వాస్తవం అండి. మీకు సిటీ కండిషన్స్లో మీరు మైలేజ్ ఎంత తీశారు?
యావరేజ్గా 15-16 వస్తుంది సార్. హైవేస్ కూడా అంటే చూపించడం నేను ఎప్పుడూ వెరిఫై చేయలే. అంటే ఇదే సిటీ కండిషన్స్లో మనకు క్లస్టర్ ఎంత చూపిస్తుంది? 16 సిటీ కండిషన్స్లో. దెన్ వాట్ అబౌట్ హైవేస్? అంతే చూపిస్తుంది 15.9, 16.1 యావరేజ్గా. హైవేస్లో కూడా అంతే వస్తుంది. అంటే మనకు చేంజ్ అవ్వాలి కదా, సిటీలో మనం గేర్స్ మారుస్తూ ఉంటాం అండ్ హైవేలో అయితే మనం కారణం నాకు తెలియదు మరి. ఓకే, మీరైతే రెండు ఒక విధంగా ఫీల్ అయ్యారు. నాకు 16 యావరేజ్లో వస్తున్నట్టు అనుకుంటున్నాను. ఓవరాల్గా 16 యావరేజ్ అని చెప్పేసి వస్తున్నట్టు అని చెప్పేసి అంటారు. అండ్ ఈ కార్ సంబంధించి సేఫ్టీ రేటింగ్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? అంటే ఇండియాలో అయితే నాకు తెలిసి ఇది టెస్ట్ చేసినట్టుగా నాకు తెలియదు. యూరోలో చేశారు నాకు తెలిసినంత వరకు. తర్వాత ఆఫ్రికన్ కార్స్ కోసం కూడా చేసినట్టు చూశాను యూట్యూబ్లో. చూసినప్పుడు 3 స్టార్ వచ్చింది సార్. సేమ్ ఎన్క్యాప్లో మన బెలానా కూడా క్రాష్ టెస్ట్ చేశారు, 3 స్టార్ వచ్చింది. అదే లాటినా ఎన్క్యాప్ అనేది క్రాష్ టెస్ట్ చేసినప్పుడు 0 స్టార్ రేటింగ్ వచ్చింది. అంటే మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే కార్స్ డిఫరెంట్ కంట్రీస్కి ఏవైతే పంపిస్తున్నారో, డిఫరెంట్ కాంటినెంట్స్కి ఏదైతే పంపిస్తున్నారో, ఇక్కడ మన ఇండియన్స్కి, ఎందుకంటే ది బెస్ట్ నెంబర్ 1 కంపెనీగా వరల్డ్ వైడ్ మన ఇండియన్సే ఈ కార్ యొక్క కంపెనీని నిలబెట్టారని చెప్పేసి అన్నప్పుడు, అంతే సేఫ్టీ రేటింగ్స్ కూడా ఇచ్చినట్లయితే కనుక ఈ కార్కి ఒక అంటే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది మనం ఖచ్చితంగా రీచ్ అవ్వగలుగుతామని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ రీసెంట్గా వచ్చిన బెలానాలో కూడా మనకు మంచి సేఫ్టీ రేటింగ్ వస్తుందని చెప్పేసి కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి అండ్ బిల్ట్ క్వాలిటీ కూడా ఇంక్రీజ్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నారు. ఇది ఒక మంచి ఇనిషియేటివ్ ఫ్రమ్ ద మారుతి సుజుకి అని చెప్పేసి అనుకోవచ్చు. అదేవిధంగా మనం ఇగ్నిస్ సంబంధించి నేను ఇంతవరకు ఏ యాక్సిడెంటల్ రివ్యూస్ కూడా చేయలేదు, కాబట్టి నేను దీనికి సంబంధించిన బిల్ట్ క్వాలిటీ గురించి అయితే నేను ఏమీ మాట్లాడను. అంటే నా నోటీస్కి లేని విషయాల గురించి నేను అసలు మాట్లాడను. నేను ఫీల్ అవ్వాలి, నేను ఫీల్ అయిన తర్వాత అందులో ఏదైనా ఉంది అంటే మాత్రం నేను చెప్పగలుగుతాను తప్ప నుంచి ఇందులో నేనైతే ఫీల్ అవ్వలేదు, నేనైతే చూడలేదు. మీరు ఏమైనా ఇగ్నిస్ సంబంధించి యాక్సిడెంటల్ రివ్యూస్ ఏమైనా చూసారా బిఫోర్ పర్చేస్? చూశాను సార్, యాక్సిడెంట్ రివ్యూస్ చూశాను, కానీ రివ్యూస్ కాదు యాక్సిడెంట్స్ చూశాను వీడియోస్లో. కానీ ఇది నేను మ్యాక్సిమం ఈ యాక్సిడెంట్స్ అవ్వకపోవడానికి కారణాలు నా ఊహ ప్రకారం నాకు కాస్త చాలా పిచ్చి, కార్స్ అంటే పిచ్చి నాకు చిన్నప్పటి నుంచి కూడా. కార్ సైకిల్ తొక్కడం నేర్చుకోరా అని మా అమ్మ అన్నప్పుడు కూడా నేను కారే నేర్చుకుంటాను డైరెక్ట్గా అనేవాడిని. కార్ అంటే నాకు చాలా పిచ్చి, కాబట్టి కార్ల మీద చాలా రీసెర్చ్ చేస్తాను నేను. అన్ని రీసెర్చ్లు చేసి ఇది కొనుక్కున్నాను. ఇది బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే మాత్రం హ్యాపీ సార్ ఇది. ఎందుకంటే నేను మిడిల్ క్లాస్, ఇది మిడిల్ క్లాస్ 3, 2 కాదు 4 కాదు 3 స్టార్ రేటెడ్ కార్ నా ఉద్దేశం. మిడిల్ క్లాస్ అంటే కార్ అని నేను అనుకుంటున్నాను. ఒకటే అండి, మనకి 6 lakhs బడ్జెట్లో వస్తుంది. 60 అంటే ప్రజెంట్ మనం 7 lakhs బడ్జెట్ అనుకుందాం. 7 lakhs బడ్జెట్లో వచ్చేప్పుడు మనం కూడా రోడ్డు మీదకి వెళ్తున్నాం అంటే అంతే సేఫ్టీ ప్రికాషన్స్, అంతే జాగ్రత్తలు తీసుకుని వెళ్తే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత రెండో సార్, ఇది యాక్సిడెంట్స్ అవ్వకపోవడానికి అంటే మనకి వీడియోస్ పరంగా అఫీషియల్ అవ్వకపోవడానికి కారణం నేను అనుకోవడం సిటీ కోసమే కార్ ఇది. ఎక్కువ సిటీ కండిషన్స్ కోసం ఎక్కువ మంది ఆటోమేటిక్ తీసుకుంటారు ఇందులో. నేను చూసిన వాళ్ళలో డెల్టా కానీ ఏదైనా సరే ఆటోమేటిక్ తీసుకుంటారు. అది సిటీ కోసం ఎక్కువ వాడతారు దీన్ని. ఆఫ్ రోడ్ సిటీ కండిషన్స్ కోసం అయితే 100% మీరు రికమెండ్ చేస్తారు. ఖచ్చితంగా హ్యాపీగా పార్కింగ్ ప్రాబ్లం ఉండదు. అది మీరు పెద్ద కార్, బెంజ్ కార్ కొనుక్కున్న పెద్దది, అలా ఊరాతలు పెట్టుకొని మీరు నడుచుకొని వెళ్ళాలి షోరూమ్కి. అది వేరే మీరు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా కాసుకొని కూర్చుంటారు. రైట్, అందుకని రైట్ ఫ్రెండ్స్, ఇది వాటి వీడియోలో ఇగ్నిస్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ అయితే ఏమీ లేవని చెప్పేసి అయితే మీరు చెప్తూ ఉన్నారు. అండ్ ఇది మీరు చూస్తున్న వేరియంట్ వచ్చేసి సిగ్మా వేరియంట్. అండ్ ఇందులోనే మనకు ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి మనకు అర్థమవుతుంది ఆల్మోస్ట్ ఒక బోల్డ్ లుక్స్ అని చెప్పేసి. మనం నెక్స్ట్ వీడియోలో ఈ కార్కి సంబంధించిన 360 degrees వ్యూ వాక్ అరౌండ్ వీడియో అని చెప్పేసి అందించే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, ఆంబులెన్స్కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.